కూర్చున్నాడు కానీ బండి ఇస్తారంట అడిగైతే చూద్దాం ఒకసారి. నమస్తేనే ఏం చెప్తున్నావు? మంచిదేనా? అంత మంచిదా. ఏం చెప్తున్నావు? రోజు కనబడతలేవు. ఏముంది ఇంటికాడ ఉండాలి. నిన్న మాడతట్లా బగ్గగా అనుకున్నా తెలిసింది ఊర్లో తెలియదా వాతావరణం? కొంచెం అట్లా రెండు పెగ్గు వేసినాక అంతే. తాగుతున్నావు మొత్తం ఆయంసం అవుతున్నావా పిల్ల? మమ్మల్ని ఏం కానట్టున్నావు. అట్లేం లేదు. గిరాక పోయేదా సరే పని ఉంది నీతో. ఎటు ఏ పోయేదా నీకెందుకు? నేను కూర్చున్నాం బాగున్నాం. చెప్పు ఏదో చేసినావు? కూసో కూసో కొంచెం పని ఉంది కానీ చెప్పు. ఏం పను? ఈయన కూసో గిరాక వేస్తా పైన్స్ దాకా వేస్తా. మరి ఈయన కూసో మరి ఎటువకు పిల్ల నాకు కొంచెం ఓకే ఓకే పర్సనల్ ఉన్నది. ఒక ఇద్దరు ముగ్గురు కలిసి బిల్లు పట్టుకొని వస్తా. సరే సరే పోయా. బాగా టైం కాదు కానీ 15 నిమిషాలలో వేస్తా అంతే. మరి కూసో మరి. ఓకే పోయా పోయేస్తా మరి. సరే అన్నాడు ఇంకా అతడు ఎటు పోయినా అంటావు అత్తరంటావా? 8 hours later. అప్పుడు పోరడు బండి తీసుకుపోయిండే రాత్రి 2 నిమిషాలు అని చెప్పిండు. తెగిరంగాడు వాడికి వస్తాను బండి. వస్తాను 2 నిమిషాలు చెప్పిండు. ఇంకా అరే నాకేం మెరుగా మరి అత్తనని ఆయన ఆగమని విన్నాడు. ఏమో బండి తీసుకు 2 నిమిషాలు చెప్పిండు. నాకు పోతానే సరే తగ్గ వస్తావా? ఏమైందిరా? దగ్గర లెక్కున్నాడు. ఓడు లెక్కున్నాడు. అడే ఇడు అడే అరే ఏమైంది గిడవాను? నిన్న రాత్రి బండి తీసుకొని తీసుకోగా బీరు తెస్తాను పోయినాక ఒక బీరు వద్దినాక రాగా 4 బీర్లు పట్టుకొని రాగా వస్తున్నా. పోలీసు వాళ్ళు దొరకబట్టిర్రు. పుల్లు వేసిర్రు. బండి గుంజుకున్నారు నన్ను గుంజుకున్నారు కానీ నేను ఉరికొచ్చిన. నా ఫోన్ లేదు నాకు ఏది లేదు. బగ్గలు ఆయన రాత్రి అదే కోపం మీద వచ్చిన బండి ఇప్పుడు ఏదేమంటే బండిని ఏముంది మీ అన్నకి చెప్తా. మీ అన్న పోయి తీసుకొస్తాను. ఇంకేంది అట్లా అంటావా? అప్పుడు ఏం చెప్తా మీ అన్న మనలో తీసుకుంటా మరి మరి